హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మేజర్ గేమర్ తెలుగు. మా హౌస్ టూర్ని అయితే చేయబోతున్నాం, ఒక వీడియో లాగ్ని. నేను అస్మారా సిటీలో అయితే ఉన్నాను. మా హౌస్ని అయితే ఈరోజు మీకు చూపించేస్తాను ఎలా ఉందని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇదే మా స్ట్రీట్. సిటీ పక్క వచ్చేసి రోటా హాస్పిటల్. ఇది మా హౌస్ అన్నమాట. ఇదే మా హౌస్. చాలా పాత బడ్డీలు ఇలాగ ఉంది కదా. సో బట్ ఇదే ఈ కాంపౌండ్, ఈ గేట్ వరకు ఇది కంప్లీట్ సెట్ అనమాట. సో దీనికి అటు సైడ్ కూడా గేట్ ఉంది. అటు సైడ్ కిందంటి వాళ్ళు వాడుతూ ఉంటారు. అటు సైడ్ కూడా గేట్ ఉందన్నమాట. సో ఇలా ఎంటర్ అయిపోతే, సో నిన్న ఇక్కడ ఈ వాల్కి అయితే పెయింట్ వేశారు. సో డస్టీగా ఉంది. సో ఇక్కడ మా వాచ్మెన్ వాళ్ళు ఉంటారు. సో ఎంటర్ అవ్వగానే స్టెప్స్ ఇలా. సో ఎక్కగానే ఇక్కడైతే షూస్ అన్నీ మేము ఇక్కడ వదిలేసుకుంటూ ఉంటాం. సో అలా పైకి వెళ్ళిపోగానే జస్ట్ ఇప్పుడే స్టెప్స్ వచ్చాను. అలా పైకి స్టెప్స్ ఎక్కగానే ఇలా ఫొటోస్ అన్నీ కనపడుతూ ఉంటాయి. సో ఈ ఫొటోస్ అయితే మావైతే కావు, టోటల్గా ఓనర్ పెట్టించింది అనమాట, ఇంటి ఓనర్. నేనైతే ఈ హౌస్ని రెంట్కి రెంట్కుంటున్నాను. సో ఈ ఫొటోస్, బ్యాట్స్, మిర్రర్స్ ఇవన్నీ కూడా ఓనర్ పెట్టించింది. ఇదైతే నాకు ఈ కొటేషన్ అయితే చాలా బాగా పెట్టేసింది. సో నాకు ఈ హార్సెస్, ఈ ఫొటోస్ మీనింగ్ అయితే తెలీదు, బట్ చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి. సో మా ఓనర్ వచ్చేసి ఆర్థోడాక్స్ క్రిస్టియన్ అనమాట. సో ఇక్కడ మెజారిటీ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ ఉంటారు. సో తనే మా ఓనర్. సో ఇది వీళ్ళ టిగ్రీనియన్ లాంగ్వేజ్, వాళ్ళ లిపి ఇలా ఉంటుంది. గీజ్ నుంచి ఈ లాంగ్వేజ్ అయితే డిరైవ్ అయింది. ఈ లాంగ్వేజ్ ఇథియోపియాకి అండ్ ఎరిట్రియాకి ఒకటే ఇలానే వచ్చేస్తే. సో ఈరోజే ఈవినింగ్ మా జర్నీ. సో అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటాం. సో గందరగోళంగా ఉంది, డోంట్ మైండ్. సో ఎప్పుడైనా నిద్ర లేసాడు మా వాడు. సో ఇదైతే బెడ్రూమ్. ఇక్కడ డ్రాస్. సో అక్కడ కూడా ఒక ఒక డ్రా అయితే ఉంది. సో ఇది కబోర్డ్, అల్మరా. సో పిక్చర్ని. సో అది బెడ్రూమ్. సో ఇక్కడ మీ డోర్ ఓపెన్ చేసినట్లయితే, ఈ డోర్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు వ్యూ. ఇది వైట్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అదే రోటా హాస్పిటల్ అనమాట. సో ఇది మా స్ట్రీట్. అండ్ అట్లనే వచ్చేస్తే, సో వాష్ చేయడానుకున్న క్లోత్స్ అన్ని ఇక్కడ వేసేసుకుంటాం. సో అదైతే టాయిలెట్. స్టెప్స్ ఎక్కగానే ఇటుపక్క అయితే వాష్రూమ్, ఇటుపక్క అయితే ఒక బెడ్రూమ్ అనమాట. సో అలానే స్టెప్స్ ఎక్కిన తర్వాత జస్ట్ ఇది వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ఇట్లనే కంటిన్యూ అయితే స్ట్రైట్గా. ఇందాక చెప్పుకున్నట్లు నేను కాలేజ్కి టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. సో అండ్ ఫర్నిచర్ కూడా మేమైతే అరేంజ్ చేసుకోలేదు, జస్ట్ అలానే ర్యాండమ్గా ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోండి మరి. అండ్ ఇండక్షన్ అప్పుడప్పుడు ఇక్కడ తెచ్చి. సో ఇది కబోర్డ్. దీంట్లో గ్రాసరీస్, ఇండియా నుంచి తీసుకొచ్చిన గ్రాసరీస్ కానీ అవన్నీ పెట్టేసుకుంటాం. సో ఇది టోటల్ ఆఫ్రికన్ మ్యాప్. వాచ్ అయితే మనం ఉన్న ప్లేస్ అయితే ఇది పైన పాత మ్యూజియం పీసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదైతే ఈ టేబుల్ దగ్గర సోనీ, ఇది ఎప్పుడు వాడారో మాకు తెలియదు కానీ. సో గ్రామ్ఫోన్, నేను ఈ కారణాలకు అసలు రాను. ఇది ఓపెన్ కూడా అవ్వట్లేదు. సో మీరు చూడొచ్చు, పాతది టేప్ రికార్డర్ అనాలా, లేకపోతే ఏంటో మరి స్పీకర్ అనాలా, మిక్సర్ అనాలా, ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు, బట్ ఉన్నాయి. సో ఇక్కడ క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది కాబట్టి హాల్ వరకు కార్పెట్ అయితే వేసేసుకున్నారు. సో ఇది హాల్ వ్యూ. ఇట్లనే కంటిన్యూ చేసేస్తే ఇక్కడ వచ్చేసరికి బాల్కనీ. ఇది మా బాల్కనీ వ్యూ అన్నమాట. సో ఈ బాల్కనీలోంచి ఇలా కనబడుతూ ఉంటుంది మెయిన్ రోడ్. సో ఇలా రోడ్డు పైన కూడా సామాన్లు అవి పెట్టుకొని అమ్మేస్తూ ఉంటారు. అది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే చూస్తూనే ఉండండి మేజర్ గేమర్ తెలుగు.
సో పైన దీని లోపల మన పాతగా అక్కడ ఇది ఉంది కదా ఈ మధ్యలోది, అది తిరుగుతుంటుంది అనమాట. సో మనం సీడీలు వేసుకోవచ్చు దీంట్లో. పాతది 1950s 1940s మోడల్ సోనీ. సో ఇటు పక్క అయితే నేను రానుకుంటాను, కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టేసి ఉంటాను అనమాట దీంట్లో. సో దీన్ని కూడా వాడుకోవచ్చు, యూజింగ్ కండిషన్లోనే ఉంది, బట్ నేనైతే యూజ్ చేయట్లేదు కానీ. సో ఇట్స్ అండర్ యూజింగ్ కండిషన్. సో ఇక్కడ నుంచి ఇట్లా డైరెక్ట్గా బాల్కనీకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట.